హే గర్ల్స్, మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారా? చూసామే. బన్నీవాస్ ఏంటి అంత ఫైర్ అయ్యారు? అవును జాస్మిన్, నన్ను తొక్కేయాలని చూసే వారికి చెబుతున్నా నా వెంట్రుకు కూడా పీకలేరని స్టేజ్ మీద బలంగా చెప్పారు. బన్నీవాస్ ఇంత సీరియస్ గా మాట్లాడటం రేర్. యూజువల్లీ కామ్ గా ఉంటారు కదా. అవునే, నార్మల్లీ ఆయన సూపర్ కూల్, బట్ ఈసారి మాత్రం లిటరల్లీ అగ్నిపర్వతంలా పేలిపోయారు. ఆయన వాయిస్, ఎమోషన్, యాంగర్ అన్ని జెన్యూన్ గా అనిపించాయి. నిజమే భవి, ఆయన మాటల్లో యాంగర్ కంటే ఎమోషనే ఎక్కువ కనిపించింది నాకు. వెంట్రుక చూపించడం నా సంస్కారం అని యాజ్ ఇట్ ఈస్ సినిమా డైలాగ్ లా అనిపించింది నాకు. ఆ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. క్లిప్స్, మీమ్స్, ఎడిట్స్ అన్ని ట్రెండ్ అవుతున్నాయి. బన్నీవాస్ ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడే. కానీ నిజంగా ఏం జరుగుంటది? ఎవరన్నా ఆయన్ని ప్రొవోక్ చేసి ఉంటారా? అవునే, అపారెంట్లీ ఇండస్ట్రీలో కొంతమంది ఆయన మీద అన్నెసరీ ట్రోల్స్ వేశారట. ఆయన తీస్తున్న సినిమాల బిజినెస్ కి అడ్డుకట్ట వేయాలని చూశారట. అదే కారణం చేత ఈ ప్రిలీజ్ స్టేజ్ లో ఆయన ఎమోషన్ బయటపడింది. అదే అర్థమవుతుంది. ఆయన చెప్పిన బ్రదర్ అనే వర్డే హాట్ టాపిక్ గా మారింది. ఆ కుట్ర పన్నిన గురుడు ఎవరై ఉంటారా అని అందరు గెస్ చేస్తున్నారు. మరి మీరు కూడా గెస్ కొట్టండి, ఆ బ్రదర్ ఎవరై ఉంటారో. నాకు తెలిసి మిత్రమండలికి పోటీగా వచ్చేవి రెండు సినిమాలు. ఒకటి కేరామ్, 2 డ్యూట్. నాకు తెలిసి డ్యూట్ డబ్బింగ్ మూవీ కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల కేరామ్. నిజమేనే, కానీ కిరణ్ అబ్బవరం ఆల్రెడీ గీతా ఆర్ట్స్ లో చేశాడు కాబట్టి ఆ పని చేసుండడు. ఇక మిగిలిందల్లా కేరామ్ ప్రొడ్యూసర్ మాత్రమే. అంటే కేరామ్ ప్రొడ్యూసరే. ఎస్, నువ్వు అనుకున్నదే కరెక్ట్. ఆయన చిన్న సినిమాలు తీస్తూ జెన్యున్ కంటెంట్తో సక్సెస్ సాధిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది షాకింగ్ గా ఉంది. నాకు తెలిసి బన్నీవాస్ మిత్రమండలి అనే టైటిల్తో సినిమా తీస్తున్నారు కదా. ఈ స్పీచ్తో తన లైఫ్లో కూడా మిత్రమండలి ఎవరో, శత్రు మండలి ఎవరో సొసైటీకి చూపించారనిపిస్తుంది. పర్ఫెక్ట్ లైన్ జాస్మిన్. సోషల్ మీడియాలోనూ డివైడ్ అయింది. సార్ యూ స్టే కామ్, యువర్ వర్క్ స్పీక్స్ అంటున్నారు. మరోవైపు ఫ్యాన్స్ ఇది ఆయన ఫైర్ కాదు, ఫెయిత్ మీద వచ్చిన రియాక్షన్ అంటున్నారు. బేబ్స్, ఇండస్ట్రీలో ఈ గాసిప్ ఫైర్ అయిపోయింది. కానీ నాకు అనిపించింది ఏంటంటే డైరెక్ట్లీ ఆయన ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఇండైరెక్ట్లీ తన స్టాండ్ తీసుకున్నారు. క్లాసీ వేలో మా స్టేట్మెంట్ ఇచ్చారు బన్నీవాసు గారు. ఎస్, ఆయన యాటిట్యూడ్, కాన్ఫిడెంట్ వర్డ్స్ అన్నీ కలిపితే ఆ స్పీచ్ ప్యూర్ ఎనర్జీ బాంబ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పీపుల్ ఆర్ సెయింగ్ బన్నీవాసు ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రొడ్యూసర్, హీఈస్ ఎ పర్ఫార్మర్ టూ. నిజమే డింపుల్, ఆయన మాట ఒక్కటే క్లియర్, నన్ను తొక్కలేరు, నా వెంట్రుకు కూడా పీకలేరు. ఆ ఒక్క మాటతో రియల్ లైఫ్ లోను మా హీరోగా ఎంట్రీ ఇచ్చాడనడంలో సందేహమే లేదు. రెస్పెక్ట్ టు ద ఫైర్, రెస్పెక్ట్ టు ది ఫెయిత్. యా. ఈ అక్టోబర్ 16న 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ 6. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా 6లు కొట్టాలి. ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరితో పాటు మనం కూడా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు, నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మేము ఎవ్వరం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి. వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏమంటారు, దాన్ని చిన్నపిల్లడి తత్వం అది, అంతే. బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున్న. అండ్ సారీ, ఇది మిత్రమండలి స్టేజ్, నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ అప్. బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు. ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్. మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. ఇదేదో చేస్తే బన్నీవాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది.
ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి.